స్టూడెంట్స్ అంటే మన ఇండియన్స్ ఎట్లా ఉంటారు అంటే ఎట్లాంటి పరిస్థితులలో మీరు చూసిరు అది చూసిన తర్వాత మన ఇండియా పరవెందుకు తీస్తారు ఇక్కడికి వచ్చి అనుకున్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా సంఘటనలు కానీ అన్నీ ఉన్నాయండి, మిక్స్ అండ్ మ్యాచ్ అని చెప్పాను కదా. చెప్పండి ఒక రెండు మూడు చెడు ఉంది. ఎగ్జాంపుల్స్ మంచి ఏంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్తా కొంతమంది గురించి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నాకు తెలిసి భావన అని ఒక అమ్మాయి ఉంది, నేను లాస్ట్ ఇయర్ అమ్మాయికి మీట్ అయ్యాను. సో వాళ్ళ డాడీ నాగోల్లో ఉంటారు. సో వాళ్ళ డాడీ కార్ మెకానిక్ సంథింగ్ ఏదో. సో ఆ అమ్మాయికి ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ అమ్మాయి ఒక హెడ్ షెఫ్, ఒక రెస్టారెంట్లో హెడ్ షెఫ్. ఆ అమ్మాయి PSWలో ఉంది. అమ్మాయి ఎట్లా ఆలోచిస్తుంది అంటే, ఇప్పుడు నేను ఇండియాకు పోవాలా, ఇండియాకు పోతే నాకు ₹1,00,000 ఖర్చు అవుతుంది కదా, ఆ ₹1,00,000 ఏందో నేను మా డాడీకి వేసి ఆ ₹1,00,000 నా EMI కడతాడు మా డాడీని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే టైప్. కొంతమంది ఉంటారు ఎట్లా అంటే, లేచినామా, తిన్నామా, తాగినామా, పండుకున్నామా, తెల్లారిందా అనే క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో ఇంకా అది మనం ఎవరిని పాయింట్అవుట్ చేయలేం, ఎందుకంటే ఆ కంట్రీలో నువ్వు ఎవరికెవరు పాయింట్అవుట్ చేయడానికి లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనుకో, నేను నీకు సజెషన్స్ ఇవ్వగలుగుతా. అట్లా అని చెప్పి నేను అందరికీ సజెషన్స్ ఇవ్వగలుగుతానా? ఇవ్వలేను. ఓకే, చాలామంది ఎట్లా, ఇప్పుడు మీరు అన్నారు ఇండియా పరువు పోతుంది అనేసి. యాక్చువల్గా చాలామంది అంటే ఇట్లా చాలా బిజినెస్లు పెట్టుకొని రన్ చేస్తున్న వాళ్ళని కానివ్వండి. ఇప్పుడు నా రెస్టారెంట్కి ఇప్పుడు నాకు హ్యాక్నీలో ఒక బ్రాంచ్ ఉంది. సో అక్కడ మొత్తం బ్రిటిష్ వాళ్ళే ఉంటారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అక్కడ దోశ అంటే ఫేమస్ అండి. ఎట్లా అంటే సౌత్ ఇండియన్, నువ్వు బిర్యానీ అయినా నేను అడగడు కానీ వాళ్ళకి కావాల్సింది దోశ. నా దగ్గర పైన నా టేక్అవే పైన 280 యూనిట్లు ఉంటాయి. సో అందులో ఒక్కొక్క దాంట్లో ఒక 20-30 మంది పనిచేస్తారు. నేను మార్నింగ్ 7 o'clockకి ఓపెన్ చేస్తాను నా టేక్అవే. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు ఏ టైంలోనైనా రా, వాడు వచ్చి నీకు దోశ కావాలి అని అడుగుతాడు. నువ్వు ఎట్లనన్నా చేసి ఆ దోశ, మళ్ళీ దోశ ఈజ్ అమేజింగ్ అంటాడు. సో అంటే వాళ్ళకి ఏంటంటే, ఓ సౌత్ ఇండియనా, ఓకే మీరు సౌత్ ఇండియన్సా, మీరు ఇండియా, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏంది అంటే, మనమే తెలుగులే శత్రువులు. ఇప్పుడు వాళ్ళు అంత బాగా చెప్తారు కదా, వీళ్ళు ఏంటంటే అవతలోడి మీద బురద జల్లాలని చూసే వాళ్ళు ఉంటారు, నేను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడే మనం నిలబడగలుగుతాం.